హాయ్ అందరికీ నమస్తే అండి. ఈ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేశానో నాకైతే కరెక్ట్‌గా తెలియదు. బట్ టు ఇన్‌స్పైర్ అదర్స్ వాట్ యు ఆర్ రియల్లీ ఫాలోయింగ్ షేర్ చేస్తే కనుక అదర్స్ విల్ గెట్ ఇన్‌స్పైర్డ్ అనమాట. సో, ఇట్స్ వెరీ బేసిక్ లివింగ్ అండి. మనము బయట ఎంత తిరిగినా సరే ఇన్‌సైడ్ హోమ్ ఇఫ్ యూ ఆర్ నాట్ పీస్‌ఫుల్ బయట ఎక్కడ దొరకదు. సో, ఇంట్లో హౌ యూ ఆర్ లివింగ్, హౌ యూ ఆర్ మేనేజింగ్ యువర్ థింగ్స్, హౌ యూ ఆర్ మేనేజింగ్ యువర్ ఫ్యామిలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. ఓకే, డజంట్ మీన్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిక్స్ ఎవ్రీవన్ ఎల్స్. సో, ఆ మినిమలిస్ట్ మూవీ చూశాక ఇంగ్లీష్లో కప్బోర్డ్ నుంచి ఆల్మోస్ట్ వాడని బట్టలన్నీ వెళ్ళిపోయాయి. డొనేట్ ఇచ్చేసా. నౌ ఐఎమ్ యూజింగ్ వాట్ ఐ రియల్లీ నీడ్, అది మాత్రమే పెట్టుకున్నా. ఇది సైకిల్కి ఒక సపరేట్గా బట్టలు. సో స్లోగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ బాంబూ బ్రష్ కూడా వాడుతున్నాను. చాలా బాగుంది, కొత్తగా ఉంది. సో ఇట్స్ ఎ స్మాల్ స్టెప్. చాలా వరకు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే హోమ్ క్లీనర్స్ ఉన్నాయి, ఫ్లోర్ క్లీనర్స్ కానివ్వండి, మనం సింక్లో వాడే సోప్ ఉంది కదా, అది కానివ్వండి, చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. ఐడియా ఏంటంటే రీఫిల్ చేసుకోవాలి. ఏదో కొత్తగా చూసానండి, జస్ట్ ట్యాబ్లెట్స్ వాటర్లో డిజాల్వ్ చేసామా, రీఫిల్ చేసుకున్నామా, ఎంత బాగుందో అది. సో ఎంత ప్రయత్నం చేసినా అండి, నా రెండో డస్ట్బిన్ మాత్రం స్టిల్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ ది ప్లాస్టిక్ అనమాట. కానీ ఫస్ట్ డస్ట్బిన్ మాత్రం ఇట్ ఈస్ ఆల్వేస్ కంపోస్టబుల్. బట్ రియలీ క్రేజీగా ఉంది ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అంటే. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద ప్రాక్టికల్. బట్ ఫోకస్ పెడితే కనుక ఇట్ ఈస్ పాసిబుల్. చిన్న చిన్న హ్యాబిట్స్లో ఫోకస్ పెట్టాలని అర్థమైపోయిందండి. ఐ డోంట్ హ్యావ్ టు అచీవ్ ఎనీథింగ్ బిగ్గర్. ఎ వెరీ స్మాల్ హ్యాబిట్ విల్ మేక్ యూ ఫీల్ సో మచ్ గ్రాటిట్యూడ్ అనమాట. తెలియని సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్. హోప్ దిస్ మేక్స్ సెన్స్. బై.